మీరే ఇట్లా మాట్లాడితే మరి మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు మిగతా వాళ్ళంతా ఇక మామూలు జనానికి ఏం పోతుంది మెసేజ్? ఇదే పని కేసీఆర్ కూడా గతంలో చేసిండు. ఏం చేసిండు ఆయన? ఒక్కొక్కరిని చేర్చుకొని అందరూ ఒక్కసారి రాగానే పార్టీ విలీనం అన్నాడు. అదొక పెద్ద దంద, అదొక పెద్ద మోసం, జనాన్ని ప్రజల తీర్పును అవమానించడం. ఇప్పుడు వాళ్ళే పోరాడుతున్నారు ఇవాళ, ఓ మా పార్టీ ఎమ్మెల్యేలు పోయి. మరి మీరు అంతకుముందు ఏం చేసినారంటే సమాధానం లేదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు, ఏకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ని 5 ఏళ్ళే మంత్రిగా కొనసాగించారు. అట్లే ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని. బీఎస్పీ ఇంద్రకరణ్ రెడ్డి కోనప్ప బీఎస్పీ నుంచి గెలిస్తే వాళ్ళని తీసుకున్నాడు 2014లో. టీడీపీ వాళ్ళని తీసుకున్నాడు, కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నాడు. మళ్ళీ 2018లో మళ్ళీ గెలిచిండు 80 సీట్లతో. మళ్ళీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళీ తీసుకున్నాడు. ఎవరిని వదిలిపెట్టిండు? అంటే మీకు ఇప్పుడు ఆనాడు కేసీఆర్ చేసిన పని మీకు అడ్వాంటేజ్ అయింది. ప్రజల్లోకి ఆ అంశాన్ని బలంగా తీసుకెళ్ళి మీరు అడ్వాంటేజ్గా మార్చుకున్నారు. మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. గట్టిగా అడిగితే ఎక్కడ ఈ పార్టీ ఫిరాయింపులు అంటున్నారు. ఇంత దారుణమైన స్టేట్మెంట్ ఇది. ఏమనాలిగా? దానం నాగేందర్ అయితే ఓపెన్గా టెక్నికల్గా దొరికిపోయింది కదా, మరి ఆయనది కూడా ఫిరాయింపు కాదా? ఇప్పుడు మాట్లాడిన గద్వాల కృష్ణమోహన్ రెడ్డిది ఫిరాయింపు కాదా? మొన్న కాంగ్రెస్తోనే పనిచేస్తున్నా అని చెప్పిన కడియం శ్రీహరిది ఫిరాయింపు కాదా? పోచారం శ్రీనివాసరెడ్డికి ఏదో పదవి కూడా ఇచ్చినట్టున్నారు కదా, ఆయనది కూడా ఫిరాయింపు కాదా? ఆయన ఇంటికి వెళ్ళి మరి కండవా కప్పిరు మీరు, ఆయనకి ఆయన కొడుకులకి. రాజకీయ నాయకులు ఎట్లా మాటలు మారుస్తారని చెప్పడానికి ఇదొక నిదర్శనం.